హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలామంది అడుగుతున్నారు, అన్న జిహెచ్ఎంసీలో డబుల్ ఇన్లు ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే L1కి సంబంధించి మాకు ఎంపీడీఓ పెండింగ్ ఫర్ అప్రూవల్ చూపెడుతుందన్న ముషీరాబాద్ నుంచి. అయితే మిగతా చోట్ల నుంచి మనకు చాలామంది అడుగుతున్నారు L1 వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు, అలాగే డబుల్ ఇన్లు, అలాగే L2 వాళ్ళకు డబుల్ ఇన్లు ఎప్పుడు పంపిణీ ఉంటుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. L1 వాళ్ళకైతే డబుల్ ఇన్లు అయితే పంపిణీ చేయరండి. వాళ్ళకి స్థలంతో కూడిన 5 లక్షలు కూడా ఓన్లీ L2 వాళ్ళకి మాత్రమే. మీకు కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తారు, అది మీకు స్థలం ఉంటే. ఎవరైతే ఇప్పుడు కామెంట్ చేశారో ముషీరాబాద్ నుంచి, అలాగే కూకట్పల్లి నుంచి కొంతమంది నాకు కామెంట్ అయితే చేశారు, లిస్ట్ 1లో ఉన్నామన్నా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పి చూపెడుతుంది అని. మీకు త్వరలోనే అప్రూవల్ వస్తుందండి. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే కొద్ది రోజుల క్రితమే దీని గురించి ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా L1కు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళకి అయితే కడతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు L2 గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు నెక్స్ట్ మంత్ ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అయితే మనకు వచ్చేసింది. నెక్స్ట్ మంత్ 11వ తారీఖు ఫస్ట్ ఫేజ్, అలాగే సెకండ్ ఫేజ్ వచ్చేసి 14, థర్డ్ ఫేజ్ వచ్చేసి 17వ తారీఖు అయితే ఎలక్షన్స్ అయితే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. అవి ఓన్లీ జిహెచ్ఎంసీ మినహా తెలంగాణ వ్యాప్తంగా ఉంటాయన్నమాట. జిహెచ్ఎంసీలో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు పంపిణీ చేయడానికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిన స్కీమ్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా ఎండీవీపీ గౌతమ్ గారు కూడా చెప్పడం జరిగింది, నెక్స్ట్ మంత్ ఈ డబుల్ ఇన్లు అయితే పంపిణీ చేయబోతున్నాం డిసెంబర్ అని మళ్ళీ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఆ రకంగా చూసుకున్నా కూడా, ఎలక్షన్ పరంగా చూసుకున్నా కూడా మనకు నెక్స్ట్ మంత్ 17వ తారీఖు అయితే ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయితే వాళ్ళు కూడా డిసెంబర్లో పంపిణీ చేస్తారు. కాబట్టి మనం ఆల్రెడీ 15వ తారీఖు అయితే పాత వీడియోలో చెప్పాం. బట్ ఇప్పుడైతే మనము డేట్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు 17వ తారీఖు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోతాయి. కాబట్టి ఈ డిసెంబర్లోనే, అంటే మంత్ ఎండింగ్ లోపల ఇచ్చే అవకాశం అయితే ఉంటుండొచ్చు. ఎట్లయినప్పటికీ కూడా ఒక న్యూ ఇయర్ లోపు అయితే పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి మనకు సమాచారం. కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఈ అందరికీ ఇల్లు అయితే శాంక్షన్ అవుతుంది. ఇప్పుడు L2లో ఏమొస్తుందంటే పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ ఉంది కదా, శాంక్షన్ బట్ 2 BHK ఫర్ అని చెప్పి రావడం జరుగుతుందని చెప్పేసి మనకైతే సమాచారం. దీనికి సంబంధించి ఏ విషయం ఉన్నా నేను మరొక అప్డేట్తో మేము ముందుకైతే వస్తాను. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో స్క్రీన్ పైన పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్, ఇది వచ్చేసి లీస్ట్ 1 వాళ్ళకు. బట్ ఏంటంటే వాళ్ళు లీస్ట్ 2లోకి వెళ్ళిపోయారు, వాళ్ళకు పొరపాటున లీస్ట్ 2 అని రావడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎంపీడీఓ అప్రూవల్ కొట్టారు, వాళ్ళకు ఇల్లు అయితే మంజూరు అయింది. దీనికి సంబంధించి కూడా మనకు వీడియో అయితే నేను చేస్తాను చెప్పాను కదా, పూర్తి సమాచారం అనేది మరి వాళ్ళకు కేటగిరీ చేంజ్ చేస్తారా లేకపోతే ఇల్లు క్యాన్సిల్ అవుతుందా అనేది దానికి సంబంధించి ఇంకా మనకైతే ఇంకా రావాలి. ఎందుకంటే ఇంకా వాళ్ళు ప్రాసెస్లోనే ఉంది. దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ నేను మరొక వీడియో చేశాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.